అధికారం కట్టబెడితే పరిపాలన ఎవరైనా చేస్తారు, కానీ అధికారంలోకి రావడమే అసలు సిసలు పరీక్ష. ఆ పరీక్షను కొనిదెల ఫ్యామిలీ నుంచి ముందుగా చిరంజీవి ఎదుర్కొన్న ఆ తర్వాత ఆయన కాడి కింద పడేశారు. అయితే తాజా ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అన్న చిరంజీవి వదిలేసిన పనిని తమ్ముడు పవన్ కళ్యాణ్ పూర్తి చేశాడా అన్న వ్యాఖ్యలు వినిపిస్తూ ఉండడం విశేషం. ఈ ఎన్నికల ద్వారా పవన్ కళ్యాణ్ అందరి అంచనాలను తలకిందులు చేశాడంటున్నారు రాజకీయ పరిశీలకులు. పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ ఒక్కసారిగా మారిపోయింది. అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు, మేధావులు, ప్రొఫెషనల్ రాజకీయవేత్తలు సైతం పవన్ వ్యవహార శైలిని చూసి రాజకీయ అనుభవం లేని వ్యక్తిగా కామెంట్స్ చేశారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తిగా ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూస్తే ఆ కామెంట్స్ చేసిన వ్యక్తులంతా ఇప్పుడు నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి తయారైంది. తాజా ఎన్నికల్లో కూటమి కోసం తహతహలాడి బీజేపీని, టీడీపీని ఒక్క దగ్గరకు చేర్చటంలో సక్సెస్ అయిన వ్యక్తిగా, ఈ విజయానికి భూమిక పోషించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక పాత్రలో ఒదిగిపోయారని అంటున్నారు పరిశీలకులు. ఈ కూటమి సక్సెస్ కావటానికి జనసేన సీట్ల సంఖ్యను కూడా తగ్గించుకోవటం గమనించాలంటున్నారు రాజకీయ నిపుణులు. 24 సీట్ల నుంచి 21 సీట్లకు తగ్గించుకుని, ఎంపీ సీట్లను కూడా 3 నుంచి 2కు కుదించుకుని బీజేపీ, టీడీపీ అవగాహనకు పునాది వేశారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడుతో పొత్తు కుదరటం అయ్యే పని కాదని భావించిన బీజేపీ నేతలను సైతం ఒప్పించి మెప్పించి 2 పార్టీలతోనే ఆగిపోతుంది అనుకున్న కూటమిని ముచ్చటగా 3 పార్టీలకు చేర్చారు. బీజేపీ 10 సీట్లలో పోటీ చేస్తే 8 సీట్లలో గెలిచింది. కూటమిలోని ప్రధాన పార్టీ అయిన టీడీపీ అప్రతిహతంగా దూసుకుపోయి ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకుంటోంది. ఈ పరిణామాలన్నింటిలోనూ పవన్ కళ్యాణ్ కేంద్ర బిందువుగా వ్యవహరించటమే ఏపీ రాజకీయాల్లో మోస్ట్ అట్రాక్టివ్ పాయింట్ అవుతోంది. పవన్ కళ్యాణ్ చొరవ కారణంగా ఏపీలో పవర్ కుర్చీ జగన్ నుంచి కూటమికి లభించింది. మరోవైపు ఏపీలో కొణిదెల ఫ్యామిలీకి పవన్ కారణంగా అరుదైన గౌరవం కూడా లభించింది అంటే అతిశయోక్తి కాదు. మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆనాటి ఉమ్మడి ప్రాంత తెలుగు ప్రజల అంచనాలను ఒక్కసారిగా ఎంతలా పెంచారో, ఎన్నికల తర్వాత తాను అనుకున్న సీట్లు రాలేదన్న ఏకైక కారణంతో నీరుగారిపోయారో మనందరికీ తెలిసిందే. ఫలితంగా 2 ఏళ్లు తిరగకుండానే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసి సినీ నటులు రాజకీయాలకు ఫిట్ కారు అన్న ముద్ర వేసుకున్నారు చిరంజీవి. అయితే తాను రాజకీయాలకు సూట్ కానన్న అభిప్రాయంతోనే చిరంజీవి అలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటారు రాజకీయ విశ్లేషకులు. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం అన్న తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత ఎన్నికల నాటికి జనసేన పార్టీని స్థాపించిన 2014 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలపకుండా ఎన్డీఏకు సపోర్ట్ ఇచ్చారు జనసేనాని. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి తీవ్రమైన ఎదురుదెబ్బ తిన్నారు పవన్. పార్టీ అధినేత అయ్యుండి తాను ఓటమి పాలవటంపైన రాజకీయ శత్రువులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్లో ఆవేశమే తప్ప ఆలోచన ఏ కోశానా లేదని, అస్సలు రాజకీయాలకు పనికి రాడు అంటూ అంతా అదే పనిగా విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే పవన్ అప్పుడప్పుడు తీవ్రంగా స్పందించిన రాజకీయపరమైన వ్యూహాలకు మాత్రం మరింత సీరియస్గా, మరింత ఫోకస్డ్గా పదును పెడుతూ వచ్చారు. దాని ఫలితమే ఏపీలో నేటి కూటమి విజయంగా సాక్షాత్కరించింది. ఈ ఒక్క విజయమే పవన్లోని రేపటి రాజకీయ నాయకుణ్ణి తీర్చిదిద్దిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అందుకు తగినట్టుగానే పవన్ ఏమన్నారో ఓసారి వినండి. ఏం మాట్లాడాలి ఈ రోజున అనుకుంటా ఉన్నాను. నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు. నాకు ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాను. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ, డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే. నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో, నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21 గెలిచే వరకు నాకే తెలియదు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. ఇది ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులది కాదు, కేవలం వారిదే కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే. మార్పు కావాలి, పాలన మారాలి. చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అపఖ్యాతి మూటగట్టుకోవటం ఒక ఎత్తైతే, చిరంజీవి తానుగా సక్సెస్ కాకపోయినా తమ్ముడి సక్సెస్ ను మాత్రం బలంగా కోరుకోవటం మరో విశేషం. తన తమ్ముడిలో రాజకీయాలు లేవని, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి, దేశభక్తి అనేవి పుష్కలంగా ఉన్నాయని చిరంజీవి ఎంతో సెంటిమెంట్ గా చెప్పుకోవటం పవన్ కు ఓ సర్టిఫికెట్ లా పనికొచ్చింది. పవన్ కు ఒక అవకాశం ఇవ్వాలని, ఖచ్చితంగా మేలు జరుగుతుందని, అవినీతి, అక్రమాల వంటి వాటికి అస్సలు తావుండదని సోదరుడి గురించి చిరంజీవి చెప్పటం హైలైట్ గా నిలిచింది. ఆ విధంగా
తాను చేయని పనిని తమ్ముడి ద్వారా పూర్తయితే అంతకు మించిన సంతోషం ఇంకేముంటుంది అన్న భావన చిరంజీవిలో పుష్కలంగా వ్యక్తమైంది. మరోవైపు అన్న వదిలేసిన పనిని కొణిదెల వారసుడిగా పవన్ పూర్తి చేసి తన కుటుంబానికొచ్చిన నెగటివ్ రిమార్కును పటాపంచులు చేశాడంటున్నారు రాజకీయ పండితులు. మొత్తానికి కొణిదెల కుటుంబం నుంచి పవన్ రూపంలో ఓ సరికొత్త రాజకీయ నాయకుడు ఏపీ రాజకీయాల్లో బలమైన ముద్ర వేయటం ఖాయమన్న అంచనాలైతే బలంగా వినిపిస్తున్నాయి.